స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఎలా సంపాదించాలంటే కొంతమంది చెప్తారు బుక్స్ చదవచ్చు అని. సో నేనేమంటా అంటే బుక్స్ ద్వారా అయితే నాలెడ్జ్ అయితే రాదు. సో ఈ బుక్స్ అంతా చదివేసరికి స్టాక్ అనేది ఎక్కడికో వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఏమైనా చేయొచ్చు మూమెంట్ అనేది. ఓకే, సో ఈ ఏదైతే బుక్స్లో ఉంటాయో పెద్ద పెద్ద వాళ్ళు లైక్ పీటర్ లించ్ కానీ, లైక్ పెద్ద పెద్ద వాళ్ళు ఫిలిప్ ఫిషర్ కానీ, కొన్ని కామన్ స్టాక్స్ అనుకో, ఇవన్నీ కొంచెం ఫేమస్ బుక్స్ అనమాట. సో ఇవి అందరూ చదవాలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీలో వస్తే లైక్ స్టాక్ మార్కెట్లో బుక్స్లో ఉన్నట్టు బిహేవ్ చేయదు. నేను చాలా బుక్స్ చదివాను. సో ఆ బుక్స్లో చదివినట్టు డిఫరెంట్గా ఉంటుంది. అది టెక్నికల్ ట్రేడింగ్ అయినా లేక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా. సో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంటుంది మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో అనేది ప్యూర్ ప్రాక్టికల్ థింగ్ అనమాట. అది ఇన్వెస్టింగ్ పర్పస్ అయినా ట్రేడింగ్ అనమాట. సో బుక్స్లో అయితే మనకి ఏదైతే సరే ఇదంతా ఓల్డ్ స్టఫ్ అనమాట, ఎప్పటిదో అనమాట. ఈ లేటెస్ట్గా అయితే ఉండవు. అండ్ ఇంకోటి ఈ బుక్స్లో అయితే సీక్రెట్స్ అయితే రాదు స్టాక్ మార్కెట్ సంబంధించింది. పలానా స్ట్రాటజీ వర్క్ అవుతుంది, పలానా స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఓవరాల్గా నా లైఫ్లో నేను ట్రేడింగ్ చేసి నేను తెలుసుకునేది అంటే ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ అవుతుంది, ఓకే, లెవెల్స్ వర్క్ అవుతాయి. బట్ నేను ఎక్కడ ఎలాంటి ఎన్ని బుక్స్ చదివినా అన్ని టెక్నికల్ ఆన్సర్లో ఇండికేటర్ చెప్పారు, క్యాండిల్ స్టిక్స్ చెప్పారు, అంతేగాని లేక ఈ పలానా లెవెల్సే వర్క్ అవుతాయి అనేది ఎక్కడ చెప్పలేదు. సో అంతప్పుడు బుక్స్ చదివి అంతా వేస్ట్, నా టైం అంతా చాలా వేస్ట్ అయింది. ఓకే, సో అట్లాగే ఇన్వెస్టింగ్ పర్పస్ కూడా మనం జస్ట్ ఒక కంపెనీ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ గత కొన్ని కాలంగా 2 years 3 years 5 years 10 years లేదా కంపెనీ స్టార్టింగ్ నుంచి కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని క్యాష్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి కంపెనీకి, వాళ్ళ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి, ఇవి జస్ట్ తెలుసుకుంటే చాలు. మనకి ఓవరాల్గా డీప్గా మనకి ఫర్దర్గా మనకి కొన్ని రేషియోస్ ఉంటాయి అన్నమాట. సో అనాలిసిస్కి ఇంకా చాలా ఉంటాయి, పెగ్ రేషియో అని, పిఈ రేషియో అని. ఇవన్నీ చూస్తుంటే మనకి స్టాక్ అనేది కొన్ని జస్ట్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఫ్యూచర్లో దాని గ్రోత్ ఉందా, ఇప్పుడు కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అది చూసుకుంటే చాలు మనకి. ఓవరాల్గా ఈ అనేది కాంప్లికేట్ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా అంటే ఒక సీరియల్ లాగా అనమాట. ఒక టాపిక్ తీసుకొని, ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇంట్లో గొడవలు అనేది తీసుకొని ల్యాగ్ చేస్తుంటారు సీరియల్స్లో, తెలుగు సీరియల్స్లో చూస్తుంటే మీకు. సో ఇది కూడా అలాంటిదే. ఏదో నార్మల్గా ఒక స్టాక్ ఎలా బై చేయాలని చెప్పరా సింపుల్గా అంటే అట్లా ఉండదు, సాగదీస్తారు. ఎప్పుడైతే సాగదీస్తారో అందరూ కూడా ఏదో విషయం ఉందనుకొని కొంటారు. సో అట్లా ఉండదు. ఎప్పుడైనా ప్రాక్టికల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంత ఎప్పుడైతే మన నాలెడ్జ్ అనేది ఎట్లా ఉండాలి షేరింగ్లో, సింపుల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. ఏదైతే నేను స్పెల్లింగ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే ఉంది అనుకోండి, ఓకేకి ఇంకో మీనింగ్ ఉంది, సమ్ మీనింగ్, ఓకే. బట్ జనరల్లీ ఎవరైనా పార్టీ నాకు డన్ ఇది ఓకే అని చెప్పారనుకోండి, ఓకే అని చెప్తారు, అంతేగాని ఓకే ఒక అబ్రివేషన్ చెప్పరు. సో నేనేమంటానంటే మనకి ఏం నేర్చుకున్నా ఎవరైనా చెప్పిన ఎక్స్పర్ట్స్ మార్కెట్లో బుక్లో కానీ ఆ టాపిక్ అనేది సింప్లిఫై చేసి చెప్పాలి. సింప్లిఫై ఉండదు, ఓవర్ సింప్లిఫై చేసి చెప్పాలి. సో ఓవర్ సింప్లిఫై చేసి చెప్పడం వల్ల వాడి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, వాడి ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఓవర్ సింప్లిఫై చేయకుండా ఓవర్ కాంప్లికేటెడ్ చెప్తున్నాను, కాంప్లికేటెడ్ కూడా ఓవర్ కాంప్లికేటెడ్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి మార్కెట్లో సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకుని టైం పడుతుంది అనమాట. సో అందుకే బుక్స్ అనేది నేనైతే ప్రిఫర్ చేయను. ఒక్క బుక్ కూడా కొనాల్సిన అవసరం లేదు మీకు. సో ఒకవేళ మీరు బుక్స్ ఒకవేళ చదవాలనిపిస్తే ఒక బుక్ చదివి మీరే అండర్స్టాండ్ చేసుకోండి, మార్కెట్లో ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో పీడిఎఫ్ డ్రైవ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అన్ని బుక్స్ ఫ్రీగా దొరుకుతాయి. ఇవన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్ని సాఫ్ట్ కాపీస్ దొరుకుతాయి అనమాట. అవి డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, లేదా సాఫ్ట్ కాపీ డైరెక్ట్గా చదవచ్చు ఫోన్లో కానీ. ఓకే, పీడిఎఫ్ డ్రైవ్. ఓకే, సో నేనేమంటానంటే ఈ బుక్స్ అయితే అవాయిడ్ చేయండి చదవకుండా. మీరు ఒకవేళ మరీ చదవాలనిపిస్తే మ్యాగజైన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ అని ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ మ్యాగజైన్ అయితే మనం చదువుకుంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇదైతే పెయిడ్ జర్నల్ అనమాట, పెయిడ్ మ్యాగజైన్ అనమాట. సో ఛార్జ్ చేస్తారు. సో ఇదైతే తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి, మార్కెట్లో ఏం జరుగుతుంది, మంచి ఆర్టికల్స్ అనేది ఉంటుంది. సో ఇది కొంచెం మీకు నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది మ్యాగజైన్స్ అనేది. మ్యాగజైన్స్ చదవండి, బుక్స్ అయితే వద్దు. దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ జర్నల్ ఉంటారు. ఓకే, ఇది కాకుండా మనకి ఈటీ నౌ అని ఉంటుంది, అలాగే ఫస్ట్ క్యాపిటల్ వెల్త్ అనేది ఏదో ఉంటుంది. సో అది కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు. దలాల్ స్ట్రీట్, ఈటీ వెల్త్, ఇవి చాలా బాగుంటాయి అనమాట మ్యాగజైన్స్ చదవడానికి ప్రిఫర్ చేయండి.